అలాగే అడ్వాన్స్డ్ అంటే ఏంటి అంటే బైనరీ నుంచి ఆక్టల్కి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే ఆక్టల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి, బైనరీ నుంచి హెక్సాడెసిమల్, అలాగే హెక్సాడెసిమల్ టు బైనరీ, నెక్స్ట్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్, హెక్సాడెసిమల్ టు ఆక్టల్. టు కన్వర్ట్ బైనరీ ఇంటూ ఆక్టల్. ఓకే, నేను ఒక బైనరీ నెంబర్ని తీసుకున్నాను x = 0b 10101. ఇది నా బైనరీ నెంబర్ సిస్టమ్. నేను ఈ బైనరీని ఆక్టల్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. పైథాన్లో మనం సింపుల్గా ఆక్ట్ ఫంక్షన్ కాల్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఆక్టల్ వాల్యూ 25 ఎలా వచ్చిందో తెలియాలనుకుంటే మనం మాన్యువల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నా నెంబర్ సిస్టమ్ ఏంటి అంటే బైనరీ. నేను ఈ బైనరీని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ బైనరీని మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ డెసిమల్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ కన్వర్షన్ బిట్వీన్ బైనరీ టు ఆక్టల్. ఇది మాన్యువల్గా మనం చేయాల్సిన ప్రొసీజర్. నా బైనరీ నెంబర్ సిస్టమ్ ఏంటి 10101. ఈ బైనరీ నెంబర్ సిస్టాన్ని నేను ఫస్ట్ డెసిమల్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. ఒక బైనరీ నెంబర్ సిస్టాన్ని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ యొక్క పవర్స్తో ఇక్కడ ఉన్న బైనరీ డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకొని సమ్ చేయాలి. అంటే ఏంటో చూడండి. అవి ఎలా తీసుకోవాలి అంటే పవర్స్ అనేవి రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటూ వెళ్ళాలి. 2 పవర్ 0, అలాగే 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, అలాగే 2 పవర్ 4. ఓకే, 2 పవర్ 4 అంటే ఏంటి అంటే 16. 16 ఇంటూ 1, 16 ఇంటూ 1 16 ప్లస్ 2 పవర్ 3 మీన్స్ 8 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 2 4 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 2 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 0 అంటే ఏంటి అంటే 1 ఇంటూ 1. 16 ఇంటూ 1 16 ప్లస్ 8 ఇంటూ 0 0 ప్లస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 1 1. 16 ప్లస్ 4 20 21. ఇది మనకి ఏమొస్తుంది అంటే డెసిమల్లో వస్తుంది. ఇప్పుడు నేను ఈ వచ్చిన ఈ డెసిమల్ని ఏం చేయాలి అంటే ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. ఓకే, ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? 21 డివైడెడ్ బై బేస్ వాల్యూ ఈజ్ ఆక్టల్. ఆక్టల్ బేస్ వాల్యూ ఈజ్ 8. 8 2s are 16. Remainder value is 5. Next one, 8 zeros are 0. Now the remainder value is 2. Now the output is 25. Base value is octal. Base value is octal. ఓకే, ఈ 25 అనేది ఎలా వచ్చిందో తెలియాలి అనుకుంటే మనం మాన్యువల్గా ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బైనరీ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ నుంచి డెసిమల్కి వచ్చిన తర్వాత ఈ డెసిమల్ నెంబర్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఒక ఆప్షన్. ఓకే, మనకి ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటో చూడండి. నా బైనరీ నెంబర్ అనేది ఏంటి 10101. బేస్ వాల్యూ ఎంత 2. ఇప్పుడు నా కన్వర్షన్ ఏంటి అంటే ఈ బైనరీని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. ఆక్టల్ యొక్క బేస్ వాల్యూ అనేది 8. దీన్ని మనం 2 పవర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది 2 పవర్ 3. అంటే మన బైనరీ వాల్యూస్ని 3 బిట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అది ఎలా డివైడ్ చేయాలి అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు 3 బిట్స్ని సపరేట్ చేసుకోవాలి.
ఈ ఫస్ట్ 3 బిట్స్ అనేవి ఒక అవుట్పుట్, ఈ రిమైనింగ్ బిట్స్ అనేవి ఒక అవుట్పుట్. అప్పుడు దీని వాల్యూ ఏమొస్తుందంటే 010. 010 అంటే 2, అలాగే 101 అంటే 5. ఇది షార్ట్ కట్. ఒకవేళ మీకు ఈ లాజిక్ అంతా తెలియకపోతే ఇలాగైనా రాసుకోవచ్చు. ఇది షార్ట్ కట్. నెక్స్ట్ కన్వర్షన్ ఏంటి అంటే, టు కన్వర్ట్ ఆక్టల్ ఇంటూ బైనరీ. నేను ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని ఇన్పుట్ కింద తీసుకొని దాన్ని బైనరీ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. y ఈక్వల్ టు ఆక్టల్ వాల్యూ 037. ఇది ఆక్టల్. దీన్ని నేను బైనరీ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. సింపుల్గా బిన్ ఆఫ్ y అంటాం. ఓకే, మనకి బైనరీ వాల్యూ ఎలా వచ్చిందో తెలియాలి అనుకుంటే ఫస్ట్ ఈ ఆక్టల్ నెంబర్ సిస్టాన్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేసుకొని ఈ డెసిమల్ నెంబర్ సిస్టాన్ని మనం ఏం చేయాలి అంటే బైనరీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఇండైరెక్ట్ కన్వర్షన్ బిట్వీన్ ఆక్టల్ టు బైనరీ. నా ఆక్టల్ నెంబర్ ఏంటి అంటే 37. దీని యొక్క బేస్ వాల్యూ వచ్చేసరికి 8. ఇప్పుడు నేను ఈ ఆక్టల్ నెంబర్ని దేనిలో కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను, డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. హౌ టు కన్వర్టింగ్? We can take the powers of base value of octal from right to left. 8 power 0, 8 power 1. Okay, 8 power 1 means 8 into 3 plus 8 power 0 means 1, 1 into 7. 8 into 3, 24 ప్లస్ 1 into 7 అంటే ఏంటి అంటే 7, 31. ఇది డెసిమల్. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ డెసిమల్ని బైనరీ కింద కన్వర్ట్ చేయాలి. ఈ డెసిమల్ని బైనరీ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, 2 15s are 30. Now the remainder value is 1. 2 7s are 14. Remainder value is 1. 2 3s are 6. Remainder value is 1. 2 1s are 2. Remainder value is 1. 2 zeros are 0. Remainder value is 1. Now the output is 11 111. ఇది బైనరీ వాల్యూ. బైనరీ యొక్క బేస్ వాల్యూ వచ్చేసరికి 2. ఓకే, ఈ వాల్యూ అనేది ఎలా వచ్చిందో తెలియాలి అనుకున్నప్పుడు ఇది మాన్యువల్గా కన్వర్షన్ చేసుకోవాలి. ఓకే, మీకు ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటో చూడండి. ఓకే, నా ఇన్పుట్ నెంబర్ ఏంటి అంటే ఆక్టల్. ఓకే, ఈ ఆక్టల్ని నేను ఏం చేయాలి అంటే బైనరీలో కన్వర్ట్ చేయాలి. బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే 2 power 3 అంటే ఏంటి అంటే నా ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఉన్న వాల్యూస్ని 3 బైనరీ బిట్స్ కింద రాసుకోవాలి. 3 బైనరీ బిట్స్ కింద రాసుకోవాలి. 3 అంటే ఏంటి అంటే 0 11. 7 అంటే ఏంటి అంటే 111. ఇది షార్ట్ కట్. టు కన్వర్ట్ ఆక్టల్ ఇంటూ బైనరీ. ఓకే, మనకి ఈ వాల్యూ ఎలా వచ్చిందో తెలియాలి అంటే ఇది ఒక కన్వర్షను. మాన్యువల్గా ఇలాగైనా చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మనం ఏదైనా ఫాలో అవ్వచ్చు. టు కన్వర్ట్ బైనరీ ఇంటూ హెక్సాడెసిమల్. బైనరీ ఇంటూ హెక్సాడెసిమల్. మనం ఒక నెంబర్ సిస్టమ్ అంటే బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూస్తున్నాం. ఎక్స్ ఈక్వల్ టు నేను ఒక బైనరీ వాల్యూ 0b 11 00 10 అని తీసుకున్నాను. ఇది బైనరీ.
ఇప్పుడు ఈ బైనరీ వాల్యూని నేను హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. ఎక్స్ ఆఫ్ ఎక్స్, మనకి అవుట్పుట్ అనేది 32 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 32 అనేది ఎలా వచ్చిందో తెలియాలి అంటే మనం మాన్యువల్గా కన్వర్ట్ చేసుకోవాలి. మాన్యువల్ కన్వర్షన్ ఏంటి? ఈ బైనరీ నెంబర్ సిస్టాన్ని ఫస్ట్ మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకొని ఆ వచ్చిన డెసిమల్ వాల్యూని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ కన్వర్షన్ బిట్వీన్ బైనరీ టు హెక్సాడెసిమల్. ఓకే, నా బైనరీ వాల్యూ ఏముంది? 110010. దిస్ ఈజ్ మై బైనరీ వాల్యూ. నేను ఇప్పుడు ఈ బైనరీ వాల్యూని డెసిమల్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నా. డెసిమల్ వాల్యూ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం? వీ కెన్ టేక్ ద పవర్స్ ఆఫ్ బేస్ వాల్యూ ఆఫ్ బైనరీ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5. ఓకే, 2 power 5 అంటే ఏంటి అంటే 32. 32 into 1 plus 16 into 1 plus 8 into 0 plus 2 power 2, 4 into 0 plus 2 power 1 means 2 into 1 plus 2 power 0. 2 power 0 means 1, 1 into 0. 32 into 1, 32 plus 16 into 1, 16 plus 0 plus 0 plus 2 plus 1 into 0, 0. 32 plus 16, 48, 48 plus 2, 50. Now this is a decimal value. ఈ డెసిమల్ వాల్యూని మనం ఇప్పుడు హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూ తోటి ఈ డెసిమల్ వాల్యూని డివైడ్ చేయాలి. 50. హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూ is 16. 16 3s are 48. Remainder value is 2. 16 0. Now the output is 32. ఇది మనకు వచ్చిన హెక్సాడెసిమల్ వాల్యూ. ఇదేమో మన ఇన్పుట్ బైనరీ వాల్యూ, ఇదేమో హెక్సాడెసిమల్ వాల్యూ. ఓకే, ఇంకొక షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు ఈ షార్ట్ కట్లో మనం ఎలా చేస్తామో చూడండి. నా ఇన్పుట్ వాల్యూ వచ్చేసరికి బైనరీ యొక్క బేస్ వాల్యూ ఈజ్ 2 11 00 10. నేను దీన్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏంటి అంటే 2 power 4 రాయాలి. 2 power 4 అంటే ఏంటంటే నా బైనరీ డేటాని 4 bits డేటా కింద డివైడ్ చేసుకోవాలి. 4 bits అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఈ 4 bits అనేవి ఒక అవుట్పుట్ వస్తుంది. అలాగే రిమైనింగ్ ఈ బిట్స్ అనేవి ఒక అవుట్పుట్ వస్తుంది. ఓకే, మనకి 4 bits కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 bits ఉన్నాయి. దానికి లెఫ్ట్ సైడ్లో ఆటోమేటిక్గా 2 zeros యాడ్ చేస్తుంది. అంటే 0011 అంటే ఏంటి అంటే 3, 0010 అంటే ఏంటంటే 2. ఇది షార్ట్ కట్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండింగ్ దిస్ వన్, దిస్ ఈజ్ ద షార్ట్ కట్. ఓకే, ఇది మనం బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి. పైథాన్లో అయితేనేమో ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాం. మాన్యువల్గా అయితే మ్యాథమెటిక్స్లో ఇలా కన్వర్షన్ చేసుకోవాలి.
ఈ 32 అనేది ఎలా వచ్చిందో తెలియాలనుకున్నప్పుడు మనం ఈ కన్వర్షన్ అప్లై చేసుకోవాలి మాన్యువల్గా. నెక్స్ట్ కన్వర్షన్ hexadecimal. To convert hexadecimal into binary. Hexadecimal into binary. ఓకే, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? y ఈక్వల్ టు 0x2c. దిస్ ఈజ్ ఏ హెక్సాడెసిమల్. ఈ హెక్సాడెసిమల్ వాల్యూని బైనరీలోకి బిన్ ఆఫ్ y అంటాం. ఇది బైనరీ వాల్యూ. ఓకే, ఈ హెక్సాడెసిమల్ వాల్యూని నేను బైనరీలోకి ఇలా కన్వర్ట్ చేసాను. మనకు అవుట్పుట్ 101100 వచ్చింది. ఈ వాల్యూ ఎలా వచ్చిందో తెలియాలి అంటే మాన్యువల్గా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ హెక్సాడెసిమల్ వాల్యూని డెసిమల్ కింద కన్వర్ట్ చేసుకొని ఈ వచ్చిన డెసిమల్ నెంబర్ని అగైన్ బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఇది కన్వర్షన్. ఓకే, నాకున్న హెక్సాడెసిమల్ వాల్యూ ఏంటంటే 2c. ఇప్పుడు ఈ 2cని నేను డెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? టేక్ ద పవర్స్ ఆఫ్ బేస్ వాల్యూ ఆఫ్ హెక్సాడెసిమల్ 16 power 0 అండ్ 16 power 1. 16 power 1 means 16 into 2 plus 16 power 0, anything power 0 1 into c value is 12. 16 into 2 32 plus 1 into 12 12. Now the result is 44. Now the result is 44. ఓకే, డెసిమల్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డెసిమల్ని మనం ఏం చేయాలి? బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. నా డెసిమల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి 44. ఈ 44ని నేను బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే ఈ 44ని 2తో డివైడ్ చేయాలి. 2 22s are 44. రిమైండర్ వాల్యూ is 0. 2 11s are 22. Remainder value is 0. 2 5s are 10. Remainder value is 1. 2 2s are 4. Remainder value is 1. 2 1s are 2. Remainder value is 0. 2 zeros are remainder value is 1. After performing the operation, we can take that result from bottom to top and write that result from left to right. అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు వాల్యూస్ తీసుకోవాలి, వాటిని లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటట్టు రాసుకోవాలి. అంటే 1 0 11 00. ఇది బైనరీ వాల్యూ 1 0 11 00. ఓకే, ఈ వాల్యూ ఎలా వచ్చిందో తెలియాలి అనుకున్నప్పుడు ఇది మాన్యువల్గా కన్వర్షన్. ఈ కన్వర్షన్ మనం అప్లై చేయాలి. ఇంకా మీకు కావాలి అనుకుంటే షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ ఏంటో చూడండి. ఓకే, మన ఇన్పుట్ ఏంటి? హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ యొక్క నెంబర్ సిస్టమ్ అనేది 16 ఉంటుంది బేస్ వాల్యూ. నా ఇన్పుట్ వచ్చేసరికి 2c. నేను ఇప్పుడు దీన్ని బైనరీలో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఏంటి అంటే 2 power 4. అంటే మన దగ్గర ఉన్న హెక్సాడెసిమల్లో ఉన్న ప్రతి డిజిట్కి 4 bits బైనరీ ఫార్మేట్లో రాయాలి. 4 bits బైనరీ ఫార్మేట్లో రాయాలి. మనకి 2 అంటే ఏంటి అంటే 0010. c అంటే ఏంటి అంటే 1100. ఓకే, 0010 1100. దిస్ ఈస్ ద అవుట్పుట్. ఇది కన్వర్షన్. హెక్సాడెసిమల్ నుంచి మనం బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి.
ఇది మాన్యువల్గా కన్వర్ట్ చేస్తాం, ఇది పైథాన్లో కన్వర్ట్ చేస్తాం. పైథాన్లో బిన్ అనే ఫంక్షన్ రాసుకుంటాం. ఈ వాల్యూ ఎలా వచ్చిందో తెలియాలంటే మాన్యువల్గా ఇదంతా కన్వర్షన్ అప్లై చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కన్వర్షన్ టు కన్వర్ట్ ఆక్టల్ ఇంటూ హెక్సాడెసిమల్. ఓకే, ఇందులో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆక్టల్ నెంబర్ సిస్టాన్ని హెక్సాడెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. నేను ఆక్టల్ అనే ఒక నెంబర్ సిస్టాన్ని ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను. ఆక్టల్ అనే ఒక నెంబర్ సిస్టాన్ని ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, 0 ఐఎమ్ టేకింగ్ యాజ్ 37. ఇది ఆక్టల్. ఈ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ నేను హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. x ఆఫ్ x. నౌ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ 1f. ఈ 1f అనేది ఎలా వచ్చిందో తెలియాలి అనుకున్నప్పుడు మాన్యువల్ కన్వర్షన్ అప్లై చేసుకోవాలి. మాన్యువల్గా మనం ఎలా కన్వర్ట్ చేస్తాం, ఫస్ట్ ఈ ఆక్టల్ నెంబర్ సిస్టాన్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేసుకొని ఈ డెసిమల్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, నా ఆక్టల్ నెంబర్ అనేది 37. ఇప్పుడు నేను ఈ 37ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఈ ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఉన్న ప్రతి డిజిట్ని ఆక్టల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూతో మల్టిప్లికేషన్ చేసుకొని ఆ వచ్చిన రిజల్ట్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఏంటి అంటే 8 పవర్ 0తో మల్టిప్లికే చేసుకొని దాన్ని దీనికి యాడ్ చేసుకోవాలి. 8 పవర్ 1. 8 పవర్ 1 మీన్స్ 8 ఇంటూ 3 ప్లస్ 8 పవర్ 0 మీన్స్ 1 ఇంటూ 7. 8 ఇంటూ 3 24 ప్లస్ 1 ఇంటూ 7 7. 24 ప్లస్ 7 31. ఇది మనకి ఏ ఫార్మేట్లో వచ్చింది, డెసిమల్ ఫార్మేట్లో వచ్చింది. ఈ డెసిమల్ ఫార్మేట్లో ఉన్న వాల్యూని నేను ఇప్పుడు హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. 31 టు కన్వర్ట్ హెక్సాడెసిమల్. 16 1s are 16. 31 minus 16 15. నెక్స్ట్ వన్ 16 zeros are 0 1. మనకి జనరల్గా డిజిట్ అనే 15 ఉండదు కాబట్టి ఈ 15 మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ కింద రాసుకోవచ్చు. మనకి అవుట్పుట్ 1f. ఇది హెక్సాడెసిమల్ వాల్యూ. ఓకే, పైథాన్లో మనం ఒక ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయాలి అంటే ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని కన్వర్ట్ చేస్తాం. ఈ 1f అనేది ఎలా వచ్చిందో తెలియాలి అంటే ఇది మాన్యువల్ కన్వర్షన్. ఓకే, ఇది మాన్యువల్ కన్వర్షన్. దీని షార్ట్ కట్ ఏంటో చూడండి. నా ఆక్టల్ నెంబర్ అనేది 37. ఈ 37ని నేను ఫస్ట్ బైనరీ కింద కన్వర్ట్ చేయాలి. బైనరీ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం, 2 పవర్ 3 కింద కన్వర్ట్ చేయాలంటే మన ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఉన్న ప్రతి డిజిట్ని 3 బైనరీ బిట్స్ కింద రాసుకోవాలి. 3 అంటేనేమో 0 11, 7 అంటేనేమో 111. ఇప్పుడు ఈ వాల్యూని నేను హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. హెక్సాడెసిమల్ మీన్స్ 16 అంటే 2 పవర్ 4 అంటే మన బైనరీ డేటాని 4 బిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఈ 4 బిట్స్ అంటే 4 1s అంటే ఎఫ్, అలాగే ఈ 0 1 అంటే 1. ఇది షార్ట్ కట్ కన్వర్షన్. ఒకవేళ మీకు ఈ కన్వర్షన్ అంతా తెలియకపోతే ఇది షార్ట్ కట్. నెక్స్ట్ వన్, టు కన్వర్ట్ హెక్సాడెసిమల్ into octal. To convert hexadecimal into octal. How to converting hexadecimal into octal? Now in Python I am taking as one hexadecimal value y equal to 0x
2C. This is a hexadecimal. This is a hexadecimal. Now I want to converting oct of y. Oct of y. ఓకే, ఈ 54 అనేది ఎలా వచ్చిందో తెలియాలనుకున్నప్పుడు మనం మాన్యువల్గా కన్వర్ట్ చేయాలి. మాన్యువల్గా ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఈ హెక్సాడెసిమల్ని ఫస్ట్ మనం డెసిమల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ వచ్చిన డెసిమల్ నెంబర్ని ఆక్టల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ మై హెక్సాడెసిమల్ ఈజ్ 2C. ఈ 2Cని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? 2C 16 పవర్ 0 అండ్ 16 పవర్ 1. 16 పవర్ 1 మీన్స్ 16 ఇంటూ 2 ప్లస్ 16 పవర్ 0 మీన్స్ 1 ఇంటూ C వాల్యూ ఈజ్ 12. 16 ఇంటూ 2 32 plus 1 into 12. Now the remainder value is 44. Now the remainder value is 44. Now this is the decimal. Next we are converting these decimal number into which one? Octal. 44 we can dividing with the base value of octal. 8 5s are 40. Remainder value is 4. 8 zeros are 0. Remainder value is 5. Now this is the 54. This is the 54. This is a which number system? This is a octal number system. This is a octal number system. ఓకే, దీన్నే మనం షార్ట్కట్లో ఎలా చేయొచ్చో చూడండి. ఓకే, నా నెంబర్ సిస్టమ్ ఇన్పుట్ అని వచ్చేసరికి హెక్సాడెసిమల్ 2C. ఇప్పుడు ఈ హెక్సాడెసిమల్ నేను ఫస్ట్ బైనరీ కింద కన్వర్ట్ చేశాను. అంటే ఏంటి అంటే హెక్సాడెసిమల్లో ఉన్న ప్రతి డిజిట్ని 4 బిట్స్ బైనరీ కింద రాశాను. 2 అంటే 0010. C meaning 1100. ఓకే, దీన్ని మనం దేని కింద కన్వర్ట్ చేయాలి అంటే ఆక్టల్ కింద కన్వర్ట్ చేయాలి. ఆక్టల్ యొక్క బేస్ వాల్యూ వచ్చేసరికి 8. 8 అంటే మనం ఏం చేయాలి అంటే 2 పవర్ 3 అంటే బైనరీ బిట్స్ని 3 బిట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పోస్ట్ 3 బిట్స్ అనేవి ఒక అవుట్పుట్, ఈ పోస్ట్ 3 అవుట్పుట్స్ అనేవి ఒక అవుట్పుట్, రిమైనింగ్ 3 బిట్స్ అనేవి ఒక అవుట్పుట్. దీని యొక్క అవుట్పుట్ అనేది 0, దీని యొక్క అవుట్పుట్ అనేది 5, దీని యొక్క అవుట్పుట్ అనేది 4. ఇది షార్ట్ కట్. ఒకవేళ మీకు ఈ కన్వర్షన్ అంతా తెలియకపోతే ఇది షార్ట్ కట్. ఓకే, మనకి ఈ 54 అనేది ఎలా వచ్చిందో తెలియాలి అంటే మనం మాన్యువల్గా ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇవి నెంబర్ సిస్టమ్స్ అండ్ నెంబర్ సిస్టమ్ టైప్స్ అండ్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్. నెంబర్ సిస్టమ్స్, నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్. Okay, this is the concept.